హలో అండి, వెల్కమ్. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ పిఎల్సి ప్రోగ్రామింగ్ మీద వీడియో ట్యూటోరియల్స్ వస్తాయని చెప్పాను కదా. ఆ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. మనం ప్రస్తుతం ఏం నేర్చుకుందాం అంటే బేసిక్స్ ఆఫ్ పిఎల్సీస్, అసలు టైప్స్ ఆఫ్ పిఎల్సీస్, అసలు పిఎల్సీలో పార్ట్స్ ఏముంటాయి. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, దాన్ని అవాయిడ్ చేసుకోండి, అంటే పట్టించుకోవద్దు కొంచెం. ఓకే. పిఎల్సి ప్రోగ్రామింగ్కి వచ్చేసి మనం బేసిక్స్ నుండి నేర్చుకుంటే బాగా అర్థమవుతుందని నా ఉద్దేశం. అందుకని ఈ స్టార్టింగ్ వీడియోస్లో నేను అన్ని పిఎల్సి హార్డ్వేర్ కోసం కానీ ఈ సిగ్నల్స్ కోసం కానీ బేసిక్స్ నేర్పిస్తాను. ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు ప్రోగ్రామింగ్ ఈజీగా అర్థమవుతుంది మీకు, అంటే వైరింగ్ కాన్ఫిగరేషన్స్ కానీ ఇటువంటివి. ఓకే. పిఎల్సి కోసం నేను సింపుల్గా చెప్పమంటే ఇలా చెప్తా. ఇప్పుడు ఒక ఆర్డినో బోర్డు బాగా జిమ్ చేసి హెల్తీ ఫుడ్ తిని ఒక టాప్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి 10 జన్మలు ఎత్తితే ఒక పిఎల్సి అవుతుందన్నమాట. ఇండస్ట్రియల్ కంట్రోల్ సర్క్యూట్స్లో 24 వోల్ట్ డీసీని స్టాండర్డ్గా వాడతారు. 24 వోల్ట్ డీసీ సిగ్నల్ ఉన్న ఇన్పుట్ లెవెల్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్కాన్ సైకిల్కి రీడ్ చేసి అదే టైంలో అవుట్పుట్లో కనెక్ట్ అయి ఉన్న డివైసెస్ని లాజిక్ లెవెల్స్ అప్లై చేయడమే దీని పని అనమాట. స్కాన్ సైకిల్ అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అని చెప్పొచ్చు, లెస్ దెన్ ఏ మిల్లీ సెకండ్ ఉంటుంది ఇన్ జనరల్. పిఎల్సి స్కాన్ సైకిల్ కోసం మనం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక బేసిక్ పిఎల్సీలో పార్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. పార్ట్స్ ఆఫ్ ఎ పిఎల్సీ: CPU, పవర్, ఎక్స్పాన్షన్ స్లాట్స్, ఇన్పుట్ కార్డ్స్, అవుట్పుట్ డివైజెస్, ఇంకా కమ్యూనికేషన్ కనెక్టర్స్, స్టేటస్ ఇండికేటర్స్, యూఎస్బి పోర్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుందో చెప్తా. ఇప్పుడు CPU అంటే నథింగ్ బట్ అందరికీ తెలిసిందే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది బ్రెయిన్ అని చెప్పొచ్చు, మొత్తం ప్రాసెస్ అంతా ఇందులోనే జరుగుతుంది. పవర్, స్టాండర్డ్ పవర్ వచ్చేసి 24 వోల్ట్ డీసీ ఆర్ 230 వోల్ట్ ఏసీ ఇస్తాం అనమాట. ఎక్స్పాన్షన్ స్లాట్స్ ఏంటంటే ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ కార్డ్స్ని పట్టుకోవడానికి వాడుతాం అనమాట. కమ్యూనికేషన్ కార్డ్స్ ఇలా చాలా ఉంటాయి. ఇన్పుట్ కార్డ్స్ అంటే ఇన్పుట్ డివైజెస్ని ఇంటర్ఫేస్ చేయాలంటే మనకి ఇన్పుట్ కార్డ్స్ కావాలి. ఇన్పుట్ డివైజెస్ ఏంటంటే సెన్సర్స్, పుష్ బటన్స్, లిమిట్ స్విచెస్, ఎన్కోడర్స్ లాంటివి ఇంకా చాలా ఉంటాయి, అవి తర్వాత చెప్తాను. అవుట్పుట్ డివైజెస్ అంటే యాక్చుయేటర్స్, కాంటాక్టర్స్, రిలేస్, సోలనాయిడ్ వాల్వ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి డివైజెస్ని ఇంటర్ఫేస్ చేయాలంటే అవుట్పుట్ కార్డ్ కావాలి మనకి. అలాగే కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, వీటిని ఈ DB9 కనెక్టర్ అంటే నథింగ్ బట్ RS-232, RS-485 కమ్యూనికేషన్ కోసం వాడతారనమాట. ఇంకా ప్రాఫిబస్ అని, ప్రాఫినెట్ అని, ఈథర్నెట్, మోడ్బస్ TCP ఇటువంటి కమ్యూనికేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇండికేటర్ ఎల్ఈడీస్ ఏంటంటే మనకి స్టేటస్ చూపించడానికి వాడతాం అనమాట. రన్ అండ్ స్టాప్ స్టేటస్, ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, అలారమ్స్ వచ్చినా ఇండికేట్ చేస్తుంది. యూఎస్బి పోర్ట్ ఎందుకంటే ప్రోగ్రామ్ చేసేయడానికి, డంప్ చేసిన ప్రోగ్రామ్ని చూడడానికి, మానిటర్ చేయడానికి, ఆన్లైన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే దానికోసం. సో వీటన్నిటి కోసం మనం యూఎస్బి పోర్ట్ వాడతాం. నెక్స్ట్ బేసిక్ టైప్స్ ఆఫ్ పిఎల్సీస్ ఇంకా అవుట్పుట్ సర్క్యూట్స్లో కరెంట్ ఫ్లోని బేస్ చేసుకుని, ఇంకా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని కూడా వీటిని బేస్ చేసుకుని మనం పిఎల్సీస్ని 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి ట్రాన్సిస్టర్ టైప్, ఇంకోటి వచ్చేసి రిలే టైప్. ముందుగా ఈ రిలే టైప్ ఏంటో చూద్దాం. ఈ రిలే టైప్ పిఎల్సీస్లో అవుట్పుట్స్లో ఇన్బుల్ట్గా రిలేస్ ఉంటాయన్నమాట. హై వోల్టేజ్ స్విచ్చింగ్ అప్లికేషన్స్ కోసం ఈ రిలేస్ని వాడతాం కదా. జనరల్గా హై స్పీడ్ స్విచ్చింగ్ అయితే ఇందులో చేయలేము అనమాట. ఒక పర్ సెకండ్ వచ్చేసి 10 to 15 టైమ్స్ మాత్రమే దీన్ని ఆన్ ఆఫ్ చేయగలం. కానీ ప్రాక్టికల్గా వచ్చేసి దీన్ని ఫ్రీక్వెంట్గా స్విచ్చింగ్ అయితే చేయం. ఇదర్ డివైసెస్ని ఆన్ ఆఫ్ చేయడానికి మాత్రమే వాడతాం. అవుట్పుట్ డివైసెస్ అంటే సోలనాయిడ్స్, వాల్వ్స్, ఇంకా మోటార్ కాంటాక్టర్స్ ఎగ్జాంపుల్కి ఇటువంటి అప్లికేషన్స్ని స్విచ్ చేయడానికి వాడతాం అనమాట. ఎందుకంటే ఇవి 220 వోల్ట్ ఏసీ దగ్గర, హై వోల్టేజెస్ దగ్గర ఉంటాయన్నమాట. సో 24 వోల్ట్ డీసీ అవి కాకుండా ఈ 220 వోల్ట్ హై వోల్టేజ్ అప్లికేషన్స్లో ఈ అవుట్పుట్స్ని వాడతాం. సో ఈ రిలే టైప్ పిఎల్సీస్ ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన ట్రాన్సిస్టర్ టైప్ పిఎల్సీస్. ఇవి లో వోల్టేజ్, లో కరెంట్ కానీ ఫాస్ట్ స్విచ్చింగ్ కోసం వాడతాం. PTOs అంటే పల్స్ ట్రైన్ అవుట్పుట్స్. ఒక సెర్టెన్ టైం పీరియడ్లో థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పల్సెస్ని ఒక అవుట్పుట్ డివైస్ గుండా ఆన్ ఆఫ్ చేయడానికి వీటిని వాడతారనమాట. ఈ PTOs కోసం మనం వచ్చే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఈ PTOs యూస్ చేసి మోషన్ కంట్రోల్స్ ఇంకా ఇలాంటి అడ్వాన్స్ అప్లికేషన్స్ అయితే చేస్తాం అన్నమాట. ఈ ట్రాన్సిస్టర్ టైప్ పిఎల్సీలో 2 టైప్స్ ఉంటాయి, PNP అండ్ NPN. PNP ట్రాన్సిస్టర్స్లో ఏంటంటే ఈ అవుట్పుట్స్ కరెంట్ని సోర్స్ చేస్తాయి అన్నమాట. సో అవుట్పుట్ డివైజెస్కి 24 వోల్ట్ అయితే వెళ్తుంది. ఎప్పుడైతే మన అవుట్పుట్ ఆన్ అవుతుందో
24 వోల్ట్ అనేది అవుట్పుట్ డివైస్కి వెళ్తుంది. సో కరెంట్ ఫ్లో ఎలా ఉంటుందంటే అవుట్పుట్ నుండి అవుట్పుట్ డివైస్కి వెళ్ళి అక్కడ నుండి గ్రౌండ్ అయిపోతుంది. అదే ఎన్పిఎన్ డివైజెస్కి వచ్చి అదే ఎన్పిఎన్ టైపు పిఎల్సి ఉన్నది కదా, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ టైపు, ఇందులో అవుట్పుట్స్ అనేవి సింకింగ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే కరెంట్ని లోపలికి తీసుకుంటాయి. ఎప్పుడైతే మన అవుట్పుట్ డివైజెస్ కామన్ 24 వోల్ట్ కనెక్ట్ అవుతుందో పైన, ఆ 24 వోల్ట్ నుండి అవుట్పుట్ డివైస్ గుండా వచ్చి ఈ కరెంటు అవుట్పుట్లోకి వెళ్తుంది, మన పిఎల్సి అవుట్పుట్లోకి. ఈ విధంగా కరెంట్ అనేది అవుట్పుట్ సింక్ చేసుకుంటాయి. ఎప్పుడైతే మన అవుట్పుట్ ఆన్ అవుతుందో గ్రౌండ్ అనేది అవుట్పుట్ డివైస్కి వెళ్తుంది. అంటే గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది గ్రౌండ్ పాత్ ప్రొవైడ్ చేయడం వల్ల సిగ్నల్ అనేది పిఎల్సి లోపలికి వెళ్తుంది. ఈ సింకింగ్ అండ్ సోర్సింగ్ కాన్సెప్ట్ రాబోయే వీడియోస్లో నేను చెప్తా. కవర్ చేసిన టాపిక్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే నేను ఒక వ్యూ అనుకుని మీకు చెప్తూ ఉంటాను కదా. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా ఏవైనా సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్స్లో చెప్పండి. నేను ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతాను. ఓకే. అండ్ ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి. ఓకే, థ్యాంక్ యూ.